నమస్కారం పిల్లలు ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా పూర్వం మహాభారత కాలంలో జరిగిన కథ ఇది. ఆహా, తప్పకుండా. ఒక గొప్ప విలుకాడు. ఆయనేమో అర్జునుడు. మరి ఆయన దగ్గర నేర్చుకోవాలని ఆశపడ్డ ఒక చిన్న బాబు బాల గురించి. అవును, ఆ అర్జునుడు ఎంత గొప్ప యోధుడో కదా. ప్రశాంతంగా ఉంటాడు, కాని గురి పెట్టాడంటే ఇక తప్పదు. మరి బాలేమో చాలా చులుకైన కుర్రాడు. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలని భలే ఉత్సాహం చూపిస్తాడనమాట. ఈ కథలో ఏం జరిగిందంటే అర్జునుడు విలువిద్యా ప్రదర్శన చూసి బాలకి చాలా ఇష్టం కలిగింది. అవును, ఆయన దగ్గర ఎలాగైనా నేర్చుకోవాలి అనుకున్నాడు. మరి అర్జునుడేమో ఊరికే బాణం ఎలా వెయ్యాలో చెప్పలేదు. అంతకన్నా ముఖ్యమైన పాఠం ఒకటి నేర్పించాడు. విందామా ఆ కథ? తప్పకుండా. రోజూ బాల ఏం చేసేవాడంటే అడవిలో అర్జునుడు సాధన చేస్తుంటే దూరం నుంచి చూసేవాడు. ఆ బాణాలు ఎంత వేగంగా వెళ్తున్నాయో, ఎంత ఖచ్చితంగా గురికి తగులుతున్నాయో చూసి అరేరే అనుకునేవాడు. తనక్కూడా అలా బాణాలు వెయ్యాలనిపించింది. అలా అవ్వాలని కలలు కనేవాడు. ఇంక లాభం లేదనుకుని ఒకరోజు ధైర్యం చేశాడు. భయంగానే అర్జునుడు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఏమడిగాడు? వినయంగా, మహావీరా, నాకు దయచేసి విలువిద్య నేర్పిస్తారా అని అడిగాడు. అర్జునుడికి ఆ బాబులోని ఆసక్తి, ఆ ఉత్సాహం చూసి ముచ్చటేసింది. చిన్నగా నవ్వి సరే అని ఒప్పుకున్నాడు. అయితే చూడండి, అర్జునుడు వెంటనే బాణం చేతికిచ్చి ఇలా వెయ్యి అని చెప్పలేదు. అదే మరి విశేషం. ముందుగా ఏం చెప్పాడంటే, బాలా, విలువిద్యలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏకాగ్రత. అంటే మనసు మొత్తం మనం చేస్తున్న పనిమీదే ఉండాలి. ఆ లక్ష్యం తప్ప ఇంకేదీ మనకు కనిపించకూడదు, వినిపించకూడదు అని. సరిగ్గా చెప్పారు. ఉదాహరణగా అక్కడే ఉన్న చెట్టు కొమ్మ మీద ఒక చిన్న పక్షిని చూపించాడు. చూపించి, ఆ పక్షి కన్ను చూడు, దానిమీద గురిపెట్టు, ఇప్పుడు చెప్పు, నీకేం కనిపిస్తోంది అని అడిగాడు. బాల విల్లందుకున్నాడు, బాణం ఎక్కుపెట్టాడు. కాని అయ్యో, ఏమైంది? ఆ పక్షి కన్నుమీద దృష్టి పెట్టలేకపోయాడు. పాపం, మనసు నిలవలేదు. పక్కనేమో రంగురంగుల సీతాకోకచిలుకలు భలే ఎగురుతున్నాయి. అంతేనా? ఇంకా దూరంగా పక్షులు కిలకిలమంటున్నాయి. ఆ శబ్దాలు, ఆ దృశ్యాలు. అవును, అవన్నీ బాలదృష్టిని పక్కకు లాగాయి. చివరికి నీరసంగా, స్వామీ, నాకు గురి కుదరడం లేదు అని చెప్పేశాడు. అర్జునుడు కోపడలేదు గదా? లేదు, నవ్వి బాలభుజం తట్టాడు. పర్వాలేదు బాలా, ఏకాగ్రత అంటే అది ఒక్కరోజులో వచ్చేది కాదులే, చిన్నగా మొదలు పెడదాం అన్నాడు. ఎలా? ఇదిగో, ఇక్కడ నేలమీద పడిన ఈ ఆకు చూడు. ప్రస్తుతానికి నీ లక్ష్యం ఈ ఆకు మాత్రమే. దీనిమీదే నీ దృష్టి అంతా పెట్టు అని చాలా నెమ్మదిగా, ఓర్పుగా చెప్పాడు. ఆ మాటలు బాలకి బాగా నచ్చాయి. సరే అని అప్పట్నుంచి రోజూ అడవికి వెళ్లడం మొదలుపెట్టాడు. దేనిమీద సాధన చేశాడు? ఆ ఆకుమీదే. ఆ ఆకుమీదే గురిపెట్టి రోజూ సాధన చేసేవాడు. మనసులో ఆకు, నాకు ఆ ఆకు మాత్రమే కనిపించాలి అని పదే పదే అనుకునేవాడు. అలా అనుకుంటూ ఉంటే నెమ్మదిగా చుట్టూ ఉన్న అలికిడి, ఆ దృశ్యాలు అవన్నీ అతని అంతగా ఇబ్బంది పెట్టడం మానేశాయి. అవును, మనసు అదుపులోకి రావడం మొదలైంది. చాలా రోజులు పట్టింది, కాని పట్టు వదల్లేదు. అలా కష్టపడి సాధన చేశాక ఒకరోజు ఎప్పట్లాగే బాణం ఎక్కుపెట్టాడు. ఈసారి ఎలా ఉంది? ఈసారి అతని కళ్లముందు ఆ ఆకు తప్ప ఇంకేదీ లేదు. చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మాయమైపోయినట్టు అనిపించింది. పూర్తి ఏకాగ్రతతో ఉన్నాడు. అప్పుడు బాణం వదిలాడు. అది సూటిగా వెళ్ళింది, టప్ అని ఆకు మధ్యలో గుచ్చుకుంది. అబ్బా! బాలకి ఎంత సంతోషం వేసుంటుందో. గట్టిగా అరిచేశాడట ఆనందంతో. అదిగదా మొదటి విజయమంటే. ఇదంతా అర్జునుడు అక్కడే ఉండి గమనిస్తున్నాడు. బాల దగ్గరకొచ్చాడు. వచ్చి ఏమన్నాడు? చూసావా బాలా, పట్టుదల, ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఈ ఏకాగ్రత నీకు విల్లువిద్యలోనే కాదు, నువ్వు చదువుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు, అంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఉపయోగపడుతుంది అని మెచ్చుకున్నాడు. ఆ మాటలు వినగానే బాలముఖం గర్వంతో, ఆనందంతో వెలిగిపోయింది. తన గురువు చెప్పిన ఈ గొప్ప పాఠం ఎప్పటికీ మర్చిపోకూడదు అని గట్టిగా అనుకున్నాడు. చూశారు కదా పిల్లలు, ఈ కథ ఎంత బాగుందో. బాల పట్టుదల, అర్జునుడి మార్గదర్శకత్వం, వీటివల్ల ఏకాగ్రత అనే శక్తిని ఎలా సంపాదించుకున్నాడో తెలిసింది. అవును, చిన్న లక్ష్యం మీద దృష్టి పెట్టి సాధన చేస్తే
పెద్ద నైపుణ్యాలు కూడా నేర్చుకోవచ్చు అని ఈ కథ మనకు చెప్తోంది. అంటే ఏ పని చేసినా అది చదువైనా ఆటైనా ఇంకేదైనా సరే పూర్తి మనసు పెట్టి ఏకాగ్రతతో చేస్తే విజయం మనదే. అదే ఈ కథలోని ముఖ్యమైన నీతి. మరి మీరందరూ ఆలోచించండి, మనం రోజూ చేసే పనుల్లో, చదువులో, ఆడుకునే ఆటల్లో ఈ ఏకాగ్రత అనే శక్తిని ఎలా బాగా ఉపయోగించుకోవచ్చో ఆలోచిస్తూ ఉండండి. ఉంటాం మరి. నమస్కారం.